42%లో 1% కూడా తగ్గకుండా తెలంగాణ ఓబీసీలకు మీరు రిజర్వేషన్ ఇస్తారా ఇవ్వరా అనే ప్రశ్న ఈరోజు భారతీయ జనతా పార్టీ మనం అడుగుతాము. అది చెప్పకుండా గుజరాత్లో ఇస్తున్నారు ముస్లిమ్స్కు, యూపీలో ఇస్తున్నారు ముస్లిమ్స్కు, అక్కడ నాగ్పూర్లో ఇస్తారు ముస్లిమ్స్కు. మేము ముస్లింస్ వ్యతిరేకం కాదు, వాళ్ళకి ఆల్రెడీ కొన్ని ఉన్నాయి రిజర్వేషన్స్. విద్యా ఉపాధి అవకాశాల్లో ఉంటే మాకేం అభ్యంతరం లేదు. కొన్ని పర్సెంటేజ్ వరకు వాళ్ళు పెట్టినట్టు 4% మీద సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి. కానీ రాజకీయ రిజర్వేషన్లు ఇస్తే నష్టం జరిగేది ఎవరికంటే బీసీలకు నష్టం జరుగుతుంది. మిత్రులారా, నేను పదే పదే చెప్తా ఉన్నాను. హైదరాబాద్ నగరంలో 50 సీట్లు బీసీలకు కేటాయించారు. 50 సీట్లలో 35 సీట్లు ఎంఐఎం గెలిచింది, ముస్లింలు గెలిచారు. మరి ఈ ముస్లింలు గెలిచినటువంటి 35 సీట్లలో ఒకవేళ ఈ రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వకపోతే ఒక గౌడ్ సోదరుడు గెలిచేది, ఒక యాదవ్ సోదరుడు గెలిచేది, ఒక ముదిరా సోదరుడు గెలిచేది. కాబట్టి ఇప్పుడు అర్థమైంది బీసీలకు, ఓబీసీ యొక్క సమాజానికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేస్తూ ఉంది. మా హక్కుని ఈరోజు వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఓబీసీల హక్కుని మనం ఈరోజు మన హక్కుల కోసం పోరాటానికి కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సినటువంటిగా 10% రిజర్వేషన్లు మనం వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు తెలిసిందానికి ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మాట మార్చారు. మిత్రులారా, ఈ మాట మార్చడానికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి ఇక్కడ బయటపడతా ఉంది. కాంగ్రెస్ పార్టీకు డిక్లరేషన్ కాగానే ఫస్ట్ అసెంబ్లీ సెషన్లోనే ఆ మాట పెట్టలే. తర్వాత బిల్లు పెట్టారు. తర్వాత ఏం చేశారు? హైకోర్టు ముట్టికాయలు పెట్టేదాకా దాని మీద మాట్లాడలే. మీ చిత్తశుద్ధి ఏంది? మీరు వచ్చి దాదాపు 19 నెలలు అయినాయి. 19 నెలల్లో మీ కామారెడ్డి డిక్లరేషను 1 ఇంచైనా ముందు కదిలిందా? ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారు? హైకోర్టు చివాట్లు పెట్టిన తర్వాత తీసుకొచ్చారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు మీరు అసెంబ్లీలో బిల్లు పాస్ చేయగానే వెంటనే లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోయి నోటిఫికేషన్ చేసి ఈ 42% రిజర్వేషన్ పెడుతున్నాం అని చెప్పేది ఉండే. దాని తర్వాత ఏమైతే తర్వాత సంగతి మీ సపోర్ట్ చేశాం కదా బిల్లుకు, మీ ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం కదా. ఎందుకు మీరు ఈరోజు చలగాట మాడుతూ ఉన్నారు? ఓబీసీల హక్కులతో ఎందుకు మాట్లాడతావు? ఈ విధంగా చేస్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు బండారం వేస్తూ ఉన్నారు. మాకు టైం ఇవ్వట్లేదు, మాకు టైం ఇవ్వట్లేదు. మీరే అంటున్నారు మేము పోయినప్పుడైనా మోదీ గారు టైం ఇస్తున్నారని. మేము పోయినప్పుడైనా మీ మంత్రులు టైం ఇస్తున్నారు. అసలు టైం ఇవ్వండి ఎవరే అంటే మీ రాహుల్ గాంధీ మీకే 44 సార్లు మీకు టైం ఇవ్వలే. మా మోదీ గారు మీకు ఎన్నోసార్లు టైం ఇచ్చారు. మీ రాహుల్ గాంధీ గారు ఒక డైరెక్షన్ మీద మీరు ఢిల్లీలో ఆడినటువంటి స్టేజ్ నాటకం ఏతుందో అది అట్టర్ ఫెయిల్ అయిపోయిందనే విషయాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి. ఏ డైరెక్టర్ అయితే మిమ్మల్ని డైరెక్షన్ చేయించారో ఆ స్టేజ్ డ్రామా, ఆ డైరెక్టర్ రాలే. రాహుల్ గాంధీ మీరు దానికి రాలే, సోనియా గాంధీ గారు రాలే, ప్రియాంక గాంధీ గారు రాలే. మీరు పోయి ఏం చేశారంటే అక్కడ 5, 6, 7 ఈడ రాష్ట్రాన్ని అనాథ చేసిపోయారు. మీరు ఈ రాష్ట్రంలో రైతులు ఈరోజు పంటలు వేసేటటువంటి సీజన్ ఇది. ఇక్కడ రైతులు సఫర్ అవుతూ ఉన్నారు. మీరు పోయి ఢిల్లీలో కూర్చుంటే తెలంగాణ పరిస్థితి ఏమైతే ఒకసారి ఆలోచించండి. ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్నిసార్లు ఢిల్లీ పోలే. ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా దొంగ వాళ్ళిద్దరు కలిసి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. గతంలో మోసం చేశారు. ఇద్దరు ఓన్లీ ఏంటంటే దుష్కం రాజకీయ నాయకులు అరెస్ట్ చేశారా? ఫోన్ ట్యాపింగ్ విషయంలో అధికారులు తప్ప ఏదైనా రాజకీయ నాయకులు అరెస్ట్ చేశారా? భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ 2 కేసులు కూడా సిబిఐకి ఇవ్వమని చెప్పి. ఎందుకు మీరు సిబిఐకి ఇవ్వట్లేదు? కేవలం బీఆర్ఎస్ నాయకులను రక్షించడానికి సిబిఐకి ఇవ్వట్లేదు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నాయకుల్ని రక్షించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి బీజేపీ సిబిఐ డిమాండ్ చేసినప్పుడు కూడా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వము ఈ 2 కేసులు కూడా సిబిఐకి ఇవ్వట్లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే వాళ్ళు పదే పదే అంటా ఉన్నారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో వాళ్ళు రక్షించే ప్రయత్నం చేస్తుంది. మీకు చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీ తెచ్చినటువంటి జియో సిబిఐ ఈ రాష్ట్రంలో రాకూడదు అనే జియో ఏదైతే తీసుకొచ్చారో
ఆ జియోని మీరు ఎత్తేయండి. మీరు ఒక్కసారి ఎత్తేస్తే సిబిఐ తెలంగాణలో వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పు చేసిన వాళ్ళ చెవుడు బట్టి పిండి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మళ్ళీ వాపస్ మన ఖజానాలు పెడుతుంది. మీరు నిజంగా ఒక జియో తీసుకొస్తే ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి ఒక మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా జైల్లో పెడుతుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నాను. ఆ భయంతోనే బీఆర్ఎస్ నాయకులకు రక్షణ కలిగియాలనే ఈరోజు మీరు సిబిఐకు ఈ 2 కేసులు కూడా ఇవ్వట్లేదు. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ యూరియా విషయంలో చూసినాం, రైతులు మోసం చేస్తూ ఉంది. ఫీ రీఎంబర్స్మెంట్లో విద్యార్థులు మోసం చేస్తూ ఉంది. ఉద్యోగ విషయంలో నిరుద్యోగాలను మోసం చేస్తూ ఉంది. ఏ వర్గాన్ని వదిలిపెట్టిందా? అన్ని వర్గాలకు మోసం చేసినటువంటి ఘనత ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ.